చేసిన వ్యూహం వేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలవదు అది. కానీ ఒకటి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో నారా లోకేష్ గారు 10వ తరగతి పరీక్షల గురించి జూమ్ మీటింగ్ వచ్చి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఆ పరీక్షను రద్దు చేయాలనే టైంలో ఈయన కొడాలి నాని వీళ్ళిద్దరు అక్కడ రావడం, లోకేష్ని కించపరిచేట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆయన రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు చాలా బలంగా రాశారు, అందుకే తప్పించుకోలేరు, నెక్స్ట్ ఎవరు అనేది కూడా, అంటే అవన్నీ ప్రతీకారంలోకి వస్తాయా లేదంటే అప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదు అనుకోవాలి? బేసిక్గా రాజకీయాలు ఇప్పుడు అలక్కనైతే జగన్ వీళ్ళు చాలా తిట్టారు, చాలా రకాలు మాట్లాడారు కాబట్టి అది రాజకీయపరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శ అవుతుంది తప్పించి ఇది అవ్వదు. బట్ ఇవాళ రోజున రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏం భావిస్తున్నారు, మా నాయకులు దేవుళ్ళు, మా నాయకులకి ఏమైనా అనే అర్హత ఉంటుంది, అవతల పార్టీని ఏమైనా విమర్శించవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, అదే మా నాయకుడిని అంటే కనుక అనే అర్హత అవతల వాళ్ళకి లేదు, అవతల వాళ్ళు మాత్రమే దెయ్యాలు అనేటటువంటి కాన్సెప్ట్తో కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఆ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీలు నడుస్తున్నాయి. ఇదివరకు కాస్త నీతి నియమము, జర్నలిజంలో కూడా కాస్త విలువలు, పార్టీలు కూడా కాస్త నైతికత ఆలోచించడం, ప్రజలు కూడా ఏంటి ఇది కరెక్టేనా అంటాం, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు అనేటటువంటి ఫీడ్బ్యాక్తో ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం, ఇట్లాంటివి చూసాం. ఇప్పుడు అట్లా కాదు, ఏంది వాడిని ఒకటే కొట్టేవేంటి, చితక్ కొట్టేయాలి, అది రాసేయాలి, ఇది పేకాట ఆడిచ్చేసేయాలి, చంపేయాలి, వాడు బతకడానికి వీల్లేదు, వాడిని నరికేయాలి, వాడి ఆస్తులు లాగేసుకోవాలి, వాడిని ధ్వంసం చేసేయాలి. ఇది